వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్. ఈరోజు నేను మందాకిని అనే మూవీ చూశాను. ఆ మూవీ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్, మందాకిని అనే పేరు వినగానే ఎవరైనా ఏమనుకుంటారు, ఇది లేడీ ఓరియంటెడ్ ఫిలిం అని పక్కాగా చెప్పేస్తారు. అవునా కదా? అవును. కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఎవరయ్యా మూవీకి టైటిల్ పెట్టారు, ఆ మహానుభావుడికి టెంట్ వేసి కూర్చోబెట్టి టెంకాయ కొట్టాలనిపించింది. అదేంట్రా అలా అంటావు అని మీకు అనుమానం రావచ్చు. కానీ నేను చెప్పే విషయం విన్నారనుకోండి, మీకు ఫీజులు లేచిపోతాయి. సినిమా పేరేంటి? మందాకిని. మందు కొట్టి చెప్పేదే కహానీ. ఆ కహానీనే ఈ మూవీ స్టోరీ. అరే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మళ్ళీ చెప్పు. మందు కొట్టిన తర్వాత చెప్పే కహానీ ఈ మూవీ స్టోరీ. అసలు ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, హీరో చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ అది జరగకపోయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు స్టార్టింగ్లో. అది ఎందుకు అంటే, తన ఊహకు తగ్గట్టుగా ఒక అమ్మాయి తనను పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ ఆనందంలో ఉంటాడు హీరో. అయితే వారి శోభనానికి ధైర్యం కోసం వాళ్ళ బావని టిప్స్ అడుగుతాడు. వాళ్ళ బావ మందు కొట్టేసి శోభనానికి వెళ్ళు, ధైర్యంగా ఉంటావని చెప్పేసి మందు గ్లాస్ రెడీ చేసి దాచిపెడతారు. హీరో ఆ మందు గ్లాస్ బదులు జ్యూస్ గ్లాస్ తాగేసి శోభనం గదిలోకి వెళ్తాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, శోభనం గదిలో హీరోయిన్ ఆ మందు గ్లాస్ తాగుతుంది. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ఉంటాయి. ప్రతి సీను హైలైట్గా ఉంటుంది. అసలు హీరోయిన్ శోభనం గదిలో ఏమడుగుతుందంటే, మీరు ఎవరైనా లవ్ చేశారా అని హీరోయిన్ అడుగుతుంది. కానీ హీరో నేను ఎవరిని లవ్ చేయలేదని చెప్తాడు. కానీ హీరోయిన్ తనంతటికి తానే నేను ఒకరిని లవ్ చేశాను, వాడిని కలవాలి అని చెప్పేసి పదే పదే చెప్తూ ఉంటారు. ఆ విషయం మెల్లిమెల్లిగా కుటుంబం అంతా పాకి ఊరంతా పాకుతుంది. ఆ హీరోయిన్ తల్లిదండ్రులను పిలిచి అత్త పంచాయతీ పెట్టి ఒక డెసిషన్ తీసుకుంటుంది. తను ఎవరినైతే లవ్ చేసిందో తన్ని కలిసి రావాలి, తనతో మాట్లాడించాలి తన కోడలిని డిసైడ్ అయ్యి తన కోడల్ని తీసుకొని జీప్లో బయలుదేరుతుంది. ఆ వెళ్ళే దారిలో అసలు తన కోడలు ఎవరిని లవ్ చేసింది, ఎలాంటి వాళ్ళని లవ్ చేసింది అనే విషయాలు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయాలు మెల్లిగా రాబడుతుంది. ఫైనల్గా తను లవ్ చేసిన అబ్బాయిని కలిసిందా లేదా, కలిసి ఏం చేశారు, కలిసిన తర్వాత ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే, మనం టైంపాస్ అంటే పల్లీలు తింటూ ఉంటాం. కానీ అలా పల్లీలు తినే సమయం నీకు ఉన్నప్పుడు ఈ మూవీ చూసే సమయం కూడా ఉంటుందనుకుంటున్నాను. ఆ గ్యాప్లో ఈ మూవీని చూసేసామనుకోండి, చాలా బాగుంటుంది. ఈ మూవీ మొత్తానికి హైలైట్ క్యారెక్టర్ ఏంటంటే అత్త క్యారెక్టరు. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. దానికి తోడు హీరో ఇన్నోసెన్స్, హీరోయిన్ క్యూట్నెస్, హీరో బాగా చేసే గోల అంతా సూపర్గా ఉంటుంది అసలు మూవీలో. ఈ మూవీకి రేటింగ్ ఇవ్వమంటే నేను 3/5 ఇస్తాను. ఈ మూవీ ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే యాప్లో ఉంది, ఈ మూవీని చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్. ఈరోజు నేను మందాకిని అనే మూవీ